ఈవీఎల్ అనే కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు రహీం అనే ఒక ముస్లిం సహోదరుడు నా కొలీగ్, ఆయన ఇంజనీర్, వారి గుంటూరు జిల్లా, నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నేను బైబిల్ గురించి మాట్లాడేవాడిని, ఆయన ఖురాన్ గురించి మాట్లాడేవాడిని. ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని బట్టి ఎప్పుడు ఖురాన్ గురించి ఆయన, బైబిల్ గురించి నేను పదే పదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను, నా స్నేహితుడు ఇద్దరిని ఇంటికి భోజనానికి పిలిచాడు. నాతో అన్నాడు, మా ముస్లిమ్స్ స్వీట్ ఎంత బాగా చేస్తారో తెలుసా, అసలు మా ముస్లిమ్స్ బిర్యానీ ఎట్లా చేస్తారో తెలుసా అని బిర్యానీ తినక మునిపే బిర్యానీ గురించి ఆవు వ్యాసం రాసినట్టుగా రాశాడు. సరే, మొత్తానికి కొత్తగా పెళ్ళైంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. ఈ చిత్రం ఏంటో తెలుసా, ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు, భార్య తాను. మాకు భోజనం ఆయనే వడ్డిస్తున్నాడు, బిర్యానీ ఆయనే పెడుతున్నాడు, స్వీట్ ఆయనే ఇస్తున్నాడు. అవతల రూములో ఉన్న వాళ్ళ భార్య కట్టెన ఉంటుంది కదా, ఆ కట్టెన కింద నుంచి ఇట్లా అంటుంది. మాకు గాజుల శబ్దం వినపడుతుంది కానీ మొహం కనపట్ల. నాకు అర్థం కావట్లా, ఏమిరా మనిషి బయటికి రావట్లా. సరే, భోజనం అంతా అయిపోయిన తర్వాత పరిచయం చేస్తాడేమో అని అనుకున్నాం. భోజనం అంతా అయిపోయింది, కాసేపు మాట్లాడుకున్నాం. సంభాషణ ముగింపులో పరిచయం చేస్తాడేమో అనుకున్నాం. సంభాషణ అయిపోయింది, వెళ్ళేసి రండి అన్నాడు. రహీం, నీకు పెళ్ళయిందా అన్నాను. క్యారా భాయ్, క్యా బాత్ కర్ రే తూ, నాకు పెళ్లి కాకపోవటం ఏంటి, పెళ్ళి అయిపోవటాన్ని బట్టే కదా వచ్చింది అని. సరిగ్గా ఇప్పుడు అడగకూడదని చెప్పి డ్యూటీకి వెళ్ళా. తర్వాత అడిగా, రహీం అబద్ధం ఆడకుండా చెప్పు, నీకు పెళ్ళయిందా అన్నా. అంత పెద్ద మాట అంటావేంటయా, నీకు వంట వడ్డిచ్చి ఇవన్నీ ఇచ్చింది మా ఆవిడే కదా, మరి మీ ఆవిడైతే మాకు ఎందుకు చూపించలేదు అన్నా. అలా మేము చూయించు. అరే చూయించేదేంటి, పెళ్ళయింది కదా కొత్తగా పెళ్ళి. మా ఆడవాళ్ళ ముఖం ఎవరికి పడితే వాళ్ళకి చూయించు సార్. అరే నీకు స్నేహితులం కదా, అఫ్ కోర్స్ మా బంధువులు కూడా కొన్ని సందర్భాలలో, మా తోబుట్టులు కూడా మేము ఇది మా సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ముస్లిం సాంప్రదాయం అనే కంటే కూడా ఇది బైబిల్ సాంప్రదాయం. ఎట్లాగో చెప్పమంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ ముగ్గురు అబ్రహాము ఇంటికి వచ్చారు. అబ్రహాముతో వారు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నంతసేపు శారం ఎక్కడుంది? అబ్రహాం పక్కనే నిలవబడి ఊగుతా, ఏమండి బాగున్నారా, ఆరోగ్యం బాగుందండి, పిల్లలు బాగున్నారా అని ఇట్లా అనలా. ఎక్కడుంది? తల్లులరా, ఒక్క ఆడబిడ్డ తప్పు, ఒక్క నువ్వు వ్యక్తివి కాదమ్మా, వ్యవస్థవే.